వాట్సాప్ తన మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ని తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి బీటా ఇన్ఫో ఒక కొత్త విషయాన్ని తెలియజేసింది. ఏంటంటే జనరల్గా వాట్సాప్ ఇద్దరు వ్యక్తుల మొబైల్లో ఉంటే వాళ్ళిద్దరూ చాట్ చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి, ఇన్స్టెంట్ మెసేజెస్కి వీలవుతుంది. అయితే వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది వచ్చే ఏడాదిలోపు. ప్రస్తుతం ఇది ట్రయల్ రన్లో ఉన్నట్లు సమాచారం. సెట్టింగ్స్లోకి వెళ్ళి థర్డ్ పార్టీ చాట్స్ అనేటువంటి ఆప్షన్ని గనక ఎనేబుల్ చేసుకుంటే ఇతర ప్లాట్ఫామ్స్కి సంబంధించినటువంటి చాట్ మెసేజెస్ని కూడా వాట్సాప్లో చూసేటువంటి అవకాశం, అలాగే రిప్లై ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే వాట్సాప్ లేదు, ఒక వ్యక్తికి వాట్సాప్ ఉండి మరొక వ్యక్తికి ఫేస్బుక్కో, ఇన్స్టాగ్రామో, హైకో, లేదంటే సిగ్నలో, టెలిగ్రామో, ఇలా అదర్ యాప్స్ వేరే ప్లాట్ఫామ్కి సంబంధించినవి, మెటా ప్లాట్ఫామ్కి సంబంధించినవి కాకుండా అదర్ ప్లాట్ఫామ్స్కి సంబంధించినటువంటి యాప్స్ వేరే ఉన్నా కూడా వాటికి కూడా వాట్సాప్ నుంచే మెసేజ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మెసేజ్ రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆప్షన్స్లో మరొక ఫీచర్ని కూడా ఇస్తున్నారు. దీంట్లో థర్డ్ పార్టీ యాప్స్కి సంబంధించినటువంటి మెసేజ్లు సపరేట్గా కనిపించాలి అని పెట్టుకుంటే అవి సపరేట్గా కనిపిస్తాయి. లేదు విత్ ఇన్ ద వాట్సాప్ చాట్లో కనిపించాలి అంటే వాట్సాప్ మెసేజెస్తో పాటుగా అవి కూడా కనిపిస్తాయి. సో ఈ ఫీచర్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ని వాట్సాప్ ప్రొవైడ్ చేయబోతుంది.